Mass changes. Mass changes. Mass changes. Mass changes. Excel sheet open చేయండి. Excel sheet. సో ఫస్ట్ కాలం మాస్టర్ డేటా టైప్ చేయండి. మాస్టర్ డేటా కాలంలో మాస్టర్ డేటా టైప్ చేయండి. నెక్స్ట్ కాలం క్రియేషన్, రైట్ సైడ్ యాక్షన్. నెక్స్ట్ కాలం అంటే రైట్ సైడ్. క్రియేషన్, రైట్ సైడ్ చేంజ్. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. మాస్టర్ డేటా చేంజ్ కొంచెం లైన్ అడ్జస్ట్ చేయండి. ఇంకా అడ్జస్ట్ చేయండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. 15 or 20 తీసుకోండి. ఇంకా చేయండి, కొంచెం చేయండి. ఇంకా చేయండి. 26, 20 కానీ 25 కానీ పెట్టండి. ఇంకా పెంచండి. ఎనఫ్. లైన్స్ అడ్జస్ట్ చేయండి. మాస్టర్ డేటా ఫస్ట్ టైప్ చేయండి. కింద కూడా ఇంక్రీజ్ చేయండి సార్. మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఒక 4-5 లైన్స్. 25 ఇవ్వండి, అన్ని కలిపి 25 ఇవ్వండి, కరెక్ట్గా ఉంటుంది. సో జిఎల్ క్రియేషన్, జిఎల్ మాస్టర్ డేటా. జిఎల్ అని టైప్ చేయండి. జిఎల్ క్రియేషన్ చేయాలంటే ఏటీ కూడా వాడతాము. FS00 ఇవ్వండి. చేంజ్ FS00. నెక్స్ట్ వెండార్, జిఎల్ కింద వెండార్ FK01. వెండార్ చేంజ్ FK02. కస్టమర్ FD01. చేంజ్ FD02. asset AS01. AS02. asset. Profit center KE51. change KE52. cost center KS01. KS02. సో ఇవి రికార్డింగ్ ఆన్లో ఉందా? సో మీరు జిఎల్ క్రియేట్ చేయాలంటే FS00, చేంజ్ చేయాలంటే FS00. వెండార్ క్రియేషన్ FK01, FK02 వెండార్ చేంజ్. తర్వాత ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ చేంజెస్. క్రియేట్ చేయాలన్నా చేంజెస్ చేయాలన్నా 80 కోడ్స్ ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మైండ్లో ఉండాలి. ఎప్పుడు అడిగినా చెప్పాలి. ఇంపార్టెంట్ టీ కోడ్స్ ఇవన్నీ. ఓకే. సో సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏమైనా చేంజెస్ చేయాలంటే ఎలా ఏం చేస్తారు? ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ వెండర్ ఆర్ కస్టమర్ ఆర్ జిఎల్ అకౌంట్, ఏం చేస్తాం మామూలుగా? ఈ టీ కోడ్స్ ఉపయోగిస్తాం. FS01, FK02, FS00, FK01, FK02, AS01. ఇవి చేంజెస్ చేయాలంటే FS00, FK02, FD02, AS02, KE52, KS002 ఇవి ఉపయోగిస్తాం.
ఈ టీ కోడ్స్ని మనము ఉపయోగిస్తాం. ఓకేనా? ఈ టీ కోడ్స్ని మనం ఉపయోగిస్తాం మామూలుగా అయితే. ఓకేనా? అంటే 1 by 1 ఈ టీ కోడ్స్ ఉపయోగిస్తాం. ఏమైనా బ్లాక్ అండ్ అన్బ్లాక్ చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి. కంపెనీస్లో ఏం చేస్తారు, బ్లాక్ ఆర్ అన్బ్లాక్ చేస్తారు. ఏం చేస్తారు? సో దీనికి మాస్ చేంజెస్ అంటారు. మాస్ చేంజెస్. మాస్ చేంజెస్ అంటే మీనింగ్ ఏంటి? మల్టిపుల్ డేటా చేంజెస్ ఎట్ ఏ టైం. మాస్ చేంజెస్ అంటే మల్టిపుల్ డేటా చేంజెస్ ఎట్ ఏ టైం అని అర్థం. మల్టిపుల్ డేటా చేంజెస్ ఎట్ ఏ టైం. 100 to 1000 వెండర్స్ చేంజెస్ చేయాలి. 100 to 2000 కస్టమర్స్ చేంజ్ చేయాలి. లేదంటే 100 to 2000 or 3000 కస్టమర్స్, లేదంటే 100 to 3000 వెండర్స్ చేంజ్ చేయాలి. సో ఇట్లా మల్టిపుల్ చేంజెస్ చేయాలి. దీన్ని ఏమంటారంటే మాస్ డేటా చేంజెస్ అంటారు. మల్టిపుల్ డేటా చేంజెస్ ఎట్ ఏ టైం. సో అటువంటి వాటికి ఈ మాస్ చేంజెస్ అనేది ఉపయోగపడుతుంది. ఐ వాంట్ టు బ్లాక్ 1000 వెండర్స్ ఎట్ ఏ టైం. ఎలా చేస్తాము? మాస్ చేంజెస్ ద్వారా చేస్తాం. ఐ వాంట్ టు బ్లాక్ 1000 వెండర్స్ ఆర్ కస్టమర్స్ ఎట్ ఏ టైం. ఏం చేస్తాము? మాస్ చేంజెస్ అనే టీ కోడ్ను ఉపయోగించేసి చేస్తాం. ఎగ్జాంపుల్, వెండార్స్ని బ్లాక్ చేయాలి నేను. వెండార్స్ని బ్లాక్ చేయాలి. మన దగ్గర ఎంతమంది వెండార్స్ ఉన్నారు మన కంపెనీ కోడ్ లెవెల్లో? SC16 అని వెళ్ళండి, SAP ఓపెన్ చేసి. SC16N టేబుల్ నేమ్ ఇవ్వండి, LFB1. LFB1. సో కింద కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. సో మీ దగ్గర వెండార్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్, ఇవన్నీ మీ వెండార్స్. వెండార్ మాస్టర్ డేటా 4 వెండార్స్ ఉన్నారు. పోనీ 1000 వెండార్స్ ఉన్నారు, 500 వెండార్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏమైనా చేంజెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇవన్నీ కూడా బ్లాక్ చేస్తున్నాను. ఈ వెండార్స్ యూజ్ చేయకుండా బ్లాక్ చేస్తున్నాను. ఓకేనా? ఎలా చేయాలి? సో ఈ కాలం అనేది బ్లాక్లో పెట్టేయాలి. 1 by 1 చేయొచ్చు. ఇప్పుడు వెండార్ చేంజ్ చేయాలంటే ఏంటి కూడా వాడతాము? XK02 లేదంటే FK02 ఉపయోగిస్తాం. మరి మీ దగ్గర 1 by 1 చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఒక 1000 వెండార్స్ ఉన్నారు. ఇవన్నీ ఎట్ ఏ టైం బ్లాక్ చేయాలి. ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నారు. 1 by 1 చేస్తే చాలా టైం తీసుకుంటుంది. 1000 వెండార్స్ చేంజెస్ చేయాలి. ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. ఓకే, అర్థమైందా? ఇవన్నీ బ్లాక్ చేసేయాలి. వెండార్స్ అన్నీ కూడా మాన్యువల్గా చేయొచ్చు. 1 or 2 వెండార్స్. మరి 1000 వెండార్స్ ఉంటే ఎలా బ్లాక్ చేస్తాము అనేది కాన్సెప్ట్. ఎగ్జాంపుల్, మీరు పని చేయండి. ఫస్ట్ ఈ వెండార్స్ని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ చేయండి. డెస్క్టాప్ పైన సేవ్ చేయండి. చేశాను సార్. చేశారా? ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ వెండార్స్ని మనం ఏం చేస్తాము? బ్లాక్ చేయాలి. ఓకేనా? టీ కోడ్ ఏం ఉపయోగిస్తాము? మాస్. MASS, మాస్. టీ కోడ్ ఇవ్వండి, మాస్ అని ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్లో మాస్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి.
ఇక్కడ లాస్ట్లో వెండాస్ ఉందా? వెండార్ డౌన్కి వెళ్ళండి. లాస్ట్ వన్ తీసుకోండి, LFA1 ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. కంటిన్యూ. ఇక్కడ LFA1 ఉందా? కంపెనీ కోడ్ లెవెల్లో చేద్దాము. LFB1 ఉంది ఇక్కడ. వెయిట్. LFB1 సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. LFB1 అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఎగ్జిక్యూట్. కంటిన్యూ. సో ఇక్కడ ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ కాదు, కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారా? షీట్ ఓపెన్ చేయండి. వెండార్స్ ఉన్నారు కదా, ఓపెన్ చేయండి. ఆ వెండార్ నంబర్స్ అన్ని సెలెక్ట్ చేయండి. 4 వెండార్స్ ఉన్నారు. మీ దగ్గర ఎన్ని వెండార్స్ ఉంటే అవన్నీ తీసుకోవాలి. సెలెక్ట్ చేయండి. SAPలోకి వెళ్ళండి. ఇక్కడ అప్లోడ్, అక్కడ మల్టిపుల్ సెలెక్షన్స్ కదా, క్లిక్ చేయండి. అక్కడ అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా చేయాలని చెప్పాను, గుర్తుందా? అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ఇవ్వండి. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అండ్ కంటిన్యూ చేయండి. లాస్ట్లో అదే అయిపో డైరెక్ట్గా వచ్చేస్తుందా? ఇట్లా వస్తుంది. తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చూసా 4 వెండార్స్ అనేది యాడ్ అయింది. 4 వెండార్స్ అనేవి యాడ్ అయినాయి. అంటే మీరు ఎన్ని ఉంటే అన్ని వెండార్స్ కూడా యాడ్ అవుతాయి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి. నేను సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ చూపిస్తుంటుంది. సెలెక్ట్ ఫీల్డ్స్ అన్నారు. అంటే ఏ ఫీల్డ్స్ బ్లాక్ చేయాలనుకుంటున్నారు, ఏ ఫీల్డ్స్ అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయండి. సో రైట్ సైడ్ ఇటువైపు ఉన్నవన్నీ కూడా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకోవాలి. పేమెంట్ బ్లాక్ సెలెక్ట్ చేయండి. పేమెంట్ బ్లాక్. పేమెంట్ బ్లాక్. నేను పేమెంట్ని బ్లాక్ చేస్తున్నాను. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి మూవ్ చేయండి. పేమెంట్ బ్లాక్. ఇంకా ఏముంది? తర్వాత పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ ఉంది చూడండి, డౌన్కి వెళ్ళండి. పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్. ఈ రెండు తీసుకున్నాను నేను. అంటే ఈ టూ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని కూడా నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. కంటిన్యూ చేయండి. సో ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కొంచెం అడ్జస్ట్ చేయండి. రైట్ సైడ్ సెలెక్ట్ చేసి రైట్ మూవ్ చేయండి బాగా. ఇవి కూడా మూవ్ చేయండి. ఇంకా ఇంకా చేయండి, ఇంకా కొంచెం ఇక్కడ వరకు చేయండి. ఈ లైన్ ఇంత లెవెల్ వరకు చేయండి. నెక్స్ట్ లైన్ కూడా చేయండి, ఫస్ట్లో ఉన్నది కూడా. ఇది కూడా చేయండి. క్రింది కూడా చేయండి ఇలాగే. ఓకే. సో ఇలా లైన్స్ అడ్జస్ట్ చేయాలి. చేసిన తర్వాత మనము ఇది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ చేయండి, ఈ లైన్ సెలెక్ట్ చేయండి. కింద వరకు సెలెక్ట్ అవుతుంది యాక్చువల్గా. అది పేమెంట్ బ్లాక్ పైన సెలెక్ట్ చేయండి. అక్కడ కాదండి, ఇక్కడ ఈ ట్యాబ్ సెలెక్ట్ అయిందా? ఇది కూడా సెలెక్ట్ చేయండి. ఇంకొంచెం అడ్జస్ట్ చేయండి. లైన్ స్ట్రైట్గా ఉండాలి, దీనికి స్ట్రైట్ వచ్చేటట్టు చూడండి.
చేశారా? ఒకసారి డీసెలెక్ట్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేయండి. లైన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది ఆటోమేటిక్. ఇంతవరకు రావాలి, డౌన్ వరకు రావాలి. పేమెంట్ బ్లాక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి 2 టైమ్స్. అవటం లేదా? సరే, ఇది కూడా సెలెక్ట్ చేయండి. మ్మ్. కింద ఈ లైన్స్ కూడా సెలెక్ట్ చేయండి ఒకసారి. డబుల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ అవుతుంది. కింద వరకు వస్తుందో చూద్దాం. అది అలా రావాలి. కింద కూడా ఇది కూడా చేయండి. అంటే లైన్స్ అన్ని ఈ మొత్తం ఈ లైన్స్ అన్ని కూడా సెలెక్ట్ అయినట్లు. యాక్చువల్లీ ఇక్కడ ఓన్లీ 4 వెండార్సే ఉన్నారండి. 4 వెండార్సే ఉన్నారు. 1000 వెండార్స్ ఉంటే అవన్నీ కూడా ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం పైన పేమెంట్ బ్లాక్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ఫస్ట్ వన్ ఏ బ్లాక్డ్ ఫర్ పేమెంట్ సెలెక్ట్ చేయండి. ఇది కూడా సెలెక్ట్ చేయండి. చేశారా? సో అంటే ఏంటి, ఈ పైన ఏమైతే ఏ అండ్ ఈ లైన్ సెలెక్ట్ చేస్తారో ఇవన్నీ కింద కూడా అప్లైబుల్ అవ్వాలి. ఎట్ ఏ టైం. ఇప్పుడు మాన్యువల్గా ఇవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఎట్ ఏ టైం సెలెక్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా. సో ఏ అండ్ ఇక్కడ పేమెంట్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్ ఇవి ఇచ్చాం కదా. టాప్లో ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్, అప్లై చేంజెస్ క్లిక్ చేయండి. చూసారా కింద యాడ్ అయింది? చూసారా? ఇట్లా యాడ్ అవ్వాలి. మాన్యువల్గా చేయడం కాదు ఇక్కడ పాయింట్. సో 1000 వెండర్స్ ఉన్నారు మీ దగ్గర, అవన్నీ బ్లాక్ చేయాలి. అంటే ఏంటి, ఈ ఏ అనేది యాజ్ వెల్ యాజ్ సారీ ఇక్కడ ఏ ఉంది కదా, ఈ ఏ అనేది పేమెంట్ బ్లాక్ అనేది మీరు ఇచ్చిన ఇండికేషన్స్ అనేవి ఆల్ వెండార్ మాస్టర్ డేటాకి ఈ విధంగా ఆటోమేటిక్గా అప్లై అవ్వాలి. సో అప్లై చేసాం అంటే ఏంటి, ఇవన్నీ బ్లాక్ అయినట్లు. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ చేయండి. చూసారా బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయినట్లే కదా. నెక్స్ట్ SC16N వెళ్ళండి. SC16N /n SC16N. సో వెండార్ బ్లాక్ అయిన తర్వాత మనకి ఇక్కడ తెలుస్తుంది. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ టేబుల్ ఇవ్వాలి. వెండార్ టేబుల్స్ ఏంటి, LFB1 టేబుల్ ఇచ్చాం. ఎగ్జిక్యూట్. చూసారా బ్లాక్ అయింది? చూసారా ఇక్కడ అన్ని కూడా కనిపిస్తుందా? బ్లాక్ అయిందా లేదా? కనిపిస్తుందా లేదా? ఏ ఏ అంటే ఏంటి, ఇవన్నీ బ్లాక్ అయినట్లు. ఇంకో కాలం ఉంది కదా, ఇంకోటి ఏం చేసాము, పేమెంట్ బ్లాకా ఇదా? ఓకే. పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్ ఇవి బ్లాక్ అయిపోయినాయి చూడండి. ఇది 2 అయింది. కొంచెం అడ్జస్ట్ చేయండి, లైన్ అడ్జస్ట్ చేయండి. ఇది 2 యాక్టివేట్ అయినట్టు. ఇంకా ఇవన్నీ పంచే వీటిపైన. అంటే ఏంటి, వెండార్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి, పేమెంట్స్ కానీ లేదంటే పోస్టింగ్స్ కానీ. మరి అన్బ్లాక్ ఎలా చేయాలి? ఏదైనా పర్టికులర్ ఫీల్డ్, చాలా ఉన్నాయి ఫీల్డ్స్, రైట్ సైడ్ మూవ్ చేస్తే కనిపిస్తాయి ఫీల్డ్స్ అన్ని. రైట్ సైడ్కి వెళ్ళండి ఇట్లా. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. ఏమైనా వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ టోలరెన్స్ గ్రూప్ యాడ్ చేసుకోవాలి, ఇట్లా యాడ్ చేసుకుంటాం. ఏమైనా బ్లాక్ చేయాలి, అన్బ్లాక్ చేయాలి, ఏమైనా చేంజెస్ చేయాలి, హౌస్ బ్యాంక్ ఉంది, ఆల్ వెండార్స్కి యాడ్ చేయాలి ఇట్లా. సో ఇట్లా ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మాస్ చేంజెస్ అనే కీ కోడ్ని ఉపయోగిస్తాం. చాలా సింపుల్. సో ఇప్పుడు ఏం చేసాము, పేమెంట్ బ్లాక్ చేసాము, కంపెనీ కోడ్ కూడా పోస్టింగ్ బ్లాక్ చేస్తాము. అన్బ్లాక్ ఎలా చేస్తాం? అన్బ్లాక్ సేమ్ ప్రాసెస్. వెళ్ళండి FS00 MASS మాస్ కదా, సారీ మాస్కి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి.
ఎగ్జిక్యూట్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి. వెండార్ మాస్టర్ కంపెనీ కోడ్ LFB1 సెలెక్ట్ చేయండి. ఎగ్జిక్యూట్. కంపెనీ కోడ్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇవ్వండి రైట్ సైడ్. వెండార్స్ అన్ని కాపీ అయి ఉన్నాయి కదా మీ సిస్టంలో. Ctrl+V ఆల్రెడీ కాపీ చేసాం కదా ఎక్సెల్ షీట్లోవి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా చేయాలి. Ctrl+V అన్నాం కదా. ఓకే, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా చేయండి ఎప్పుడు చేస్తున్నా. సేవ్, ఎగ్జిక్యూట్, కంటిన్యూ. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూట్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ ఫీల్డ్స్. ఏమేమి అన్బ్లాక్ చేయాలనుకుంటున్నాము? పేమెంట్ బ్లాక్ ఒకటి రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయండి. ఇంకోటి ఏంటి? పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్. కంటిన్యూ చేయండి. సో లైన్స్ అడ్జస్ట్ చేయండి ఇక్కడ. సో ఈ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి ఇక్కడ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇవన్నీ ఇక్కడ అన్బ్లాక్ అయినట్లు. ఇప్పుడు ఏంటి, యాక్చువల్ ఇక్కడ ఏమీ లేదు, ఎంటీగా ఉంది. ఇవి అప్లై చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ కూడా సేమ్ అలాగే ఎంటీ అవుతాయి. ఎడిట్లోకి వెళ్ళండి. టాప్లో ఎడిట్, అప్లై చేంజెస్. చూసావా, ఈ వాల్యూస్ ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. అంటే ఈ పేమెంట్ బ్లాక్ అనేది, పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్ అనేది అవి మళ్ళీ యాక్టివేట్ అయినట్లు. సేవ్ చేయండి. కంటిన్యూ. ప్రాసెస్ అయిపోయింది. వెళ్ళండి. FC16N. కంపెనీ కోడ్ ఇవ్వండి. వెండార్ టేబుల్ ఉంది పైన. LFB1 ఉండాలి. LFB1 యాడ్ అయి ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ అన్బ్లాక్ అయిందా? చూసారా, ఎంటీగా ఉంది. ఇంకోటి ఇక్కడ ఉందా? ఈ లైన్ అడ్జస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. అంటే మళ్ళీ సేమ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. మీరు కావాలంటే మార్చుకోవచ్చు. ఓకే, దీని ఏమంటారంటే మాస్ చేంజెస్. ఇప్పుడు నేను వెండార్కి చేశాను, మీరు కస్టమర్స్ కూడా చేయొచ్చా? కస్టమర్స్ చేయాలంటే ఏం చేయాలి? కస్టమర్స్ కంటే ఏం చేస్తారు? ఈ టేబుల్నే మార్చుకుంటారు. ఇప్పుడు ఎలా చేయగలుగుతారా మీరు కస్టమర్స్ కంటే? ఇప్పుడు ఎగ్జాంపుల్ వెండార్కి చెప్పాను కదా, కస్టమర్ కైనా సేమ్ ఈ టేబుల్ నేమ్ మారుతుంది. తర్వాత ఏమేమి చేంజెస్ చేసుకోవాలో చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకుని కస్టమర్స్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. GL అకౌంట్కి చేంజెస్ చేయొచ్చు. తర్వాత అసెట్కి చేంజెస్ చేయొచ్చు. ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్స్, ఏదైనా సరే, ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఏది చేయాలన్నా సరే వాటికి రిలేటెడ్గా ఇన్పుట్స్ అనేవి తీసుకుని చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో దీన్ని ఏమంటారంటే మాస్ చేంజెస్. ప్రాజెక్ట్లోకి వెళ్తే థౌజండ్స్ ఆఫ్ ది వెండర్స్ ఉంటారు, థౌజండ్స్ ఆఫ్ ది కస్టమర్స్ ఉంటారు. ఇవన్నీ అట్ ఎ టైం చేంజెస్ చేయలేం కాబట్టి మాస్ చేంజెస్ అనే ఆప్షన్ని ఉపయోగించుకుంటాం మనం. క్లియర్ కదా? సిలబస్ కాపీ ఒక నిమిషం. చిన్న కాన్సెప్ట్ అండి ఇది. ఎక్కువ మంది జాయిన్ అవ్వదు, ఓన్లీ 5 మెంబర్స్ ఈ రోజు. 1 మోర్ క్లాస్ తీసుకుందాం అనుకున్నాను. నెక్స్ట్, వెండర్ మల్టిపుల్ ప్రాసెస్. ఈ కాన్సెప్ట్ ఉందో లేదో చూడండి. వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. ఈ కాన్సెప్ట్ లేకపోతే యాడ్ చేసుకోండి. వెండర్ మల్టిపుల్ ఉంది 70. ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో ఒక వెండర్కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. ఒక వెండర్కి నేను 5 lakhs పే చేయాలి. ఒక బ్యాంక్
ఒక బ్యాంక్ అకౌంట్లో 1 lakh రూపీస్, సెకండ్ బ్యాంక్ అకౌంట్లో 2 lakhs, వన్ మోర్ బ్యాంక్ అకౌంట్లో 2 lakhs. అట్లా పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయాల్సినప్పుడు ఎలా చేయాలి, పేమెంట్ చేయాల్సినప్పుడు ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. ఒక బ్యాంక్ అకౌంట్లో 1 lakh పే చేయాలి, వన్ మోర్ బ్యాంక్ అకౌంట్లో 2 lakhs పే చేయాలి, వన్ మోర్ బ్యాంక్ అకౌంట్లో 2 lakhs పే చేయాలి. ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. సో దీన్ని ఏమంటారంటే వెండార్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు. ఇది కొంచెం టైం పడుతుంది, 45 minutes పడుతుంది, నేను చెప్తాను. ఓకేనా, క్లియరా, అర్థమైందా లేదా? ఇది చిన్న కాన్సెప్ట్, ఇది క్లియర్ అండి? క్లియర్ సార్. రైట్. కొంచెం ఇవన్నీ ఒక 5-6 కాన్సెప్ట్స్ ఉన్నాయి, చిన్న చిన్నవండి. ఇవన్నీ తర్వాత మళ్ళీ ఇవన్నీ విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఇవన్నీ 1 hour పడుతుంది. అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది. కంప్లీట్ చేద్దాం మనం. మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ అవ్వదు, నెక్స్ట్ మంత్ 10th అలా అవ్వచ్చు సిలబస్, బట్ కొంచెం ఫాస్ట్గా చేద్దాము. మరి 4 members ఉన్నారేంటి ఈరోజు? సరే, రేపు మార్నింగ్ సేమ్ టైంకి జాయిన్ అవ్వండి, సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్.